అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. అష్టదిక్పాలకులకు సంబంధించి మనం ఎత్తు పల్లాల గురించి తెలుసుకుంటున్నాము. గత వీడియోల్లో చెప్పినటువంటి అన్ని దిక్కులకు సంబంధించి ఎత్తు పల్లాలు ఏ విధంగా ఉంటాయి అనేది మీరు గనక చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఇవ్వటం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు గత వీడియోలో కూడా చూసి వాస్తుకు సంబంధించి అవగాహన పెంచుకోవాల్సిందిగా మా మనవి. ఈరోజు వీడియోకి వస్తే ఉత్తరం మెరక, ఉత్తరం ఎత్తు భోగభాగ్యాలు చిత్తు. ఉత్తరం ఎత్తు భోగభాగ్యాలు చిత్తు అంటే దక్షిణం మెరకగా ఉండి లేదా దక్షిణం డౌన్గా ఉండి, దేనికన్నా కూడా ఉత్తరం మెరకగా ఉన్నప్పుడు, ఫౌండేషన్ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే వాటం అనేది ఉత్తరం ఎక్కువగా ఉన్నప్పుడు దానికి సంబంధించి భోగభాగ్యాలు చిత్తు. ఉత్తరం మెరక అనేది ఉండకూడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. ఉత్తరం మెరక భోగభాగ్యాలు చిత్తు, దారిద్ర్య దేవత తాండవించును శాశ్వతంగా. ఉత్తరం ఎత్తు భోగభాగ్యాలు చిత్తు, ఉత్తరం మెడక దారిద్ర్య దేవతకు పడక. ఉత్తరం మెరక దారిద్ర్య దేవతకు పడక. కాబట్టి ఉత్తరం అనేది మెరక ఉండకూడదు, ఉత్తరం డౌన్ ఉండాలి. ఉత్తరం గనక మెరకైతే దారిద్ర్య దేవత తాండవించును శాశ్వత. ఇనుపగజ్జల తల్లి తాండవించును శాశ్వతంగా ఆ ఇంటిలోన. ఇనుపగజ్జల తల్లి అంటే దారిద్ర్య దేవత తాండవించును ఆ ఇంటిలోన. కాబట్టి ఉత్తరం మెరక ఉండకూడదు. అలాగే ఉత్తరం పల్లం సిరి సంపదలకు అది మూలం. దక్షిణం మెరకుండాలి, పడమర మెరకుండాలి, ఉత్తరం తూర్పు డౌన్ ఉండాలి. నీటి సంబంధించి కానివ్వండి, లేదంటే నీరు ఏ దిక్కు నుంచి ఏ దిక్కుకు ప్రవహించాలి అనేటువంటి సూక్ష్మమైనటువంటి మార్గానికి సంబంధించి ఉత్తరం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా డౌన్ ఉండాలి, పడమర దక్షిణం కన్నా కూడా. అలా డౌన్ అయినప్పుడు సిరి సంపదలకు అది మూలం. ఆ ఇంట్లో నివసించేటువంటి వాళ్ళకి సిరి సంపదలకు అది మూలం. అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఆ ఇంటిలోకి రావడానికి, పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ ఇంట్లో ఉండటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి అంటే మీకు తెలియనప్పుడు, తెలిసిన వాళ్ళు చెబుతున్నప్పుడు, అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. లేదు మీకు ఎటువంటి సమస్య ఉన్నా, మీ యొక్క సమాధానం, మీ యొక్క సమస్యలకు కానీ, మీకున్నటువంటి డౌట్స్ కానీ మీకు సమాచారం కావాలి అన్నా కూడా మాకు తెలియచేయండి. మేము వాటికి సంబంధించి పరిపూర్ణంగా వివరణాత్మకంగా మీకు తెలియజేస్తాము. నమస్కారం.